హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఇవాళ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే మధ్యలో ఒక పెద్దవిడ పాట పాడుతూ ఉన్న ఒక వీడియో వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఆ గొంతు వినగానే మా అమ్మగారు గుర్తొచ్చారు. అంత బాగా పాడేవారు. ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేవు ఫ్రెండ్స్. జస్ట్ ఊరికే మామూలు ఆర్డినరీ ఫోన్స్ ఉండేవి. రికార్డు మాత్రం చేసుకోగలం. కాకపోతే అంత తెలివితేటలు అప్పుడు ఎక్కడ ఉంటాయండి. మనకి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఇంట్లో ఉన్న వాళ్ళని మనం గుర్తించాం కదా. అసలు నిజంగా ఇవాళ ఎంత బాధపడ్డానంటే ఆ వీడియో చూసిన తర్వాత. నేను మా అమ్మగారు చనిపోయేదాకా కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను రోజు వెళ్ళి కలిసేదాన్ని ఫ్రెండ్స్. రోజు ఒకసారి కనపడి వచ్చేసేదాన్ని అమ్మతోటి కాసేపు కాలక్షేపం చేసి వచ్చేసేదాన్ని. కానీ ఆవిడ గొంతును మాత్రం నేను రికార్డ్ చేసుకోలేకపోయాను. అంత బాగా అసలు సుశీల జానకి ఇలాగే పాడేవారు. అంత బాగా పాడేవారు అసలు. అలాంటిది నేను మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. ఆవిడ గొంతుని చాలా మిస్ అయిపోయాను. ఇవాళ రోజున అనిపిస్తుంది, ఆ రోజుల్లో ఉన్న ఫోన్ తోటే రికార్డ్ చేసుకొని ఉండుంటే ఎంత బాగుండేది. ఇవాళ రోజున గుర్తుగా ఉండేది కదా, మధుర స్మృతులు ఉండేవి కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైనా చెప్తున్నాను, అయిపోయిన కాలం మనకి తిరిగి రాదు. కాబట్టి పెద్దవాళ్ళు ఉండగానే వాళ్ళతోటి పంచుకున్న మధుర స్మృతుల్ని ఇవాళ రోజున చాలా వచ్చేసాయి. టెక్నికల్గా ఫోన్లు అనుకోండి, ఇంకోటి అనుకోండి. మధుర స్మృతుల్ని గుర్తు పెట్టుకొని జాగ్రత్త చేసుకోండి. చాలా 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 ఇవాళ ఎంత మనసు చాలా బాధగా అనిపించింది నాకైతే. అసలు అయ్యో, వాటి రోజున అమ్మ పాడిన పాటలు, అవి చేసిన వంటలు రికార్డ్ చేసుకున్న పరిస్థితి ఉండుంటే ఎంత బాగుండేది కదా అని చెప్పి అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే ఈ కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి. మొత్తం అన్నం అంతా ఈ కూరతోటే తినేయగలరు. 2 కాకరకాయలు ఉంటే చాలండి, నలుగురికి కూర అవుతుంది. చూడండి, నేను చేసిన విధానము మీకు అర్థమైపోతుంది. అంత అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పింది గుర్తుంచుకోండి. మీ పెద్దవాళ్ళతోటి ఏవైనా మధుర స్మృతులు ఉంటే మాత్రం జాగ్రత్త చేసుకోండి. మళ్ళీ తిరిగి రాదు ఈ కాలము. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.